హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సౌందర్య. నేను మీకు ఈరోజు చూపించబోయే రెసిపీ ఆలు మరి అనుపగింజల కర్రీ అండి. అనుపగింజల హెల్త్కి చాలా మంచిది కాబట్టి పిల్లలకు కూడా మంచిది. సో అది ఎలా చేయాలో ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందైతే ఆనియన్స్, టొమాటో, ఆలు మరి 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు ఇవన్నీ కావాలి మనకి. మళ్ళీ అనుపగింజలు. సో నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టను, ఎప్పుడు ఫ్రెష్గా దంచే వేస్తాను. సో ముందైతే కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి స్లిట్స్ అందులో వేసేసి కరివేపాకు కొద్దిగా వేయాలి. కొంచెం అది అలా పోపు వేసేసుకొని తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక టొమాటోస్ మరి పొటాటోస్ యాడ్ చేయాలి. కర్రీ అయితే చాలా బాగుంటుందండి. మీరు చపాతీలో టేస్ట్ చేయొచ్చు, పరాటాస్ వీటిలో అన్నిట్లో కూడా టేస్ట్ చేయొచ్చు. ఆలు వేసాక కొంచెం ఇది మగ్గిన తర్వాత అనుపగింజలు వేసుకోవాలి. మీరు ఒక్కసారి టేస్ట్ చేశారంటే నిజంగా కర్రీ చాలా నచ్చుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి అందరూ. సో ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి అలా దంచుకొని అందులో యాడ్ చేసేసుకొని 1 టేబుల్ స్పూన్ వేసాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్. అనుపగింజలు వేసుకోండి. సో ఫ్రెష్గా ఇప్పుడైతే మనకు సీజన్ కదా, అనుపగింజలు తింటే చాలా మంచిది హెల్త్కి. సో మనకి ఎప్పుడు ఏ సీజన్లో ఏ వెజిటేబుల్స్ వస్తాయో అవి తింటే మంచిది అన్నమాట. ఇలా ఫ్రోజన్వి కాకుండా మనకు సీజన్లో దొరికేవన్నీ తింటూ ఉండాలి. సో ఉప్పు, పసుపు అయితే యాడ్ చేయండి. నెక్స్ట్ కొంచెం కారం, గరం మసాలా, ధనియాల పొడి అన్నీ 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం పొడి 1 టేబుల్ స్పూన్. సో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వేయించాలన్నమాట. సో నెక్స్ట్ మనకైతే అనుపగింజల కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను ఆలుతో ట్రై చేశాను. మీరు ఇంకా వేరే ఏదైనా రెసిపీస్ ఉంటే మీరు కూడా కమెంట్ చేయండి. అనుపగింజలతో పాటు వేరే ఏదైనా వెజిటేబుల్ యూస్ చేసి చేయొచ్చు అనేది అట్లాగుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో దిస్ ఈజ్ ది కర్రీ అండి. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. నచ్చితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీరు ఇప్పటివరకు అయితే నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. Subscribe to my channel and click the notification bell. Thank you.